ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ధర్మవరంలో స్థానిక నేతన విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ జరుపుకోవడం జరుగుతోంది. కాబట్టి 100 సంవత్సరాల నుంచి పేద బడుగు బలహీన వర్గాల పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడి పోరాడే ఏకైక పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం మనం చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి స్వాతంత్రం రాకముందు నుంచి కార్మికుల పక్షాన పోరాడుతుంది. కాబట్టి ఇక ముందు కూడా కార్మికుల కోసం, కర్షకుల కోసం ఏ సమస్య వచ్చినా ప్రజలకి వెన్నంటే ఉండి వారి సమస్యల కోసం పోరాడి నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తుంది మన భారత కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ఈరోజు జెండా ఆవిష్కరణ జరుపుకోవడం జరుగుతుంది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మన సిపిఐ నియోజక కార్యదర్శి ఉసుకు మధు గారు హాజరు కావడం జరిగింది. అలాగే చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటస్వామి, వెంకటనారాయణ గారు, అలాగే పట్టణ సహాయ కార్యదర్శి రమణ గారు, శ్రీనివాసులు, మరియు చేనేత నాయకులు, మహిళా సమైక్య, లలితమ్మ, లింగమ్మ, మరియు ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కార్మిక అధ్యక్ష కార్యదర్శులు గోవింద లక్ష్మీనారాయణ గారికి, మరియు అక్కలపల్లి మండలం సహాయ కార్యదర్శి ఓబ్లేసు గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని ప్రజా సంఘాల నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నియోజక కార్యదర్శి గారిని పతాక ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం.